ఎస్ఎస్సీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు కేజీవీపీతో పట్టించుకుంటే లాస్ట్ మెసెంజర్ వరకు స్కూల్ అంటే కేజీవీపీ ఒకటి, తర్వాత డిపిడిఓల ఎంఆర్సీలో పాఠశాల స్థాయిలో దాంట్లో అందరి దగ్గర 19,600 మంది పనిచేస్తున్నాం సార్. ఇప్పటి దగ్గర కూడా ఈ ధరలకు అనుగుణంగా మాకు చాలా వేల వేతనాలతోని 7,000 నుంచి మొదలుపెట్టుకుంటే 29,500కు ఎనఫ్ సార్. మేము చాలా కష్టపడుతున్నాం. రేవంత్ అన్న ఫస్ట్ టైం మాకు చెప్పిండు ఏకశిల పార్క్ దగ్గరకు వచ్చి, మీకు నన్ను నా గురించి మీ డిపార్ట్మెంట్ అందరూ ఒక 2 గంటల పని ఎక్కువ చేయమని చెప్పిండు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో మీకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిండ్రు. రేవంత్ అన్న మీకు విన్నవించుకునేది ఒకటి, మేము చాలా కష్టాల్లో ఉన్నాము. మీ గురించి మేము ఎంతో పనిచేసినాము. 10 సంవత్సరాలు మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఇప్పటికైనా సరే మీరు ఇచ్చిన మాటే కదా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, కనీసం ఇప్పటికన్నా మా మీద దయ ఉంచి కనీసం అన్నా మీరు రెగ్యులరైజ్ ఎప్పటి వరకు చేస్తారు, లేదు అనుకుంటే ఎప్పటి వరకు మాకు పే స్కేల్ ఇస్తారు, మమ్మల్ని అందరూ ఆదుకోవాలని మిమ్మల్ని శతకోటిగా మేము వేడుకుంటున్నామన్నా. మేము చాలా బాధల్లో ఉన్నాము. 25 రోజుల నుంచి సమ్మె బాట పట్టినాము. ఏ స్కూల్లో కూడా ఒక టీచర్ కూడా పనిచేయట్లేదు. మరి ఇప్పుడు వచ్చిన 10వ తరగతి పరీక్షలు షెడ్యూల్ వచ్చింది, ఇంటర్ షెడ్యూల్ వచ్చింది. మరి మీకు ఎందుకు మా మీద దయ ఉంటుందో నాకు అర్థమైతలేదు. మేము బయటకు వస్తే మా టీచర్లందరూ బయట వచ్చి కూర్చుంటే పిల్లలందరూ అక్కడ ఆగమవుతారు అన్న విషయం మీకు అన్నీ తెలుసన్నా, తెలియదు అని సమస్య ఏమీ లేదు. కానీ మమ్మల్ని కావాలని మీరు ఏ విధంగా మభ్య పెడుతున్నారో మాకు అర్థమైతలేదు. ఆ సంఘం వాళ్ళు వచ్చి మీకు అంటే ఇక్కడ ఉన్నది మాకు అందరి సంఘాలతోని మేము హెల్ప్ తీసుకుంటున్నాము. మీరు ఒక్కరు మాకు ఒక మాట ఇస్తే మేము ఎవరి దగ్గర పోము కదన్నా. మేము ఖచ్చితంగా బయటకు వచ్చేటోళ్ళం కాదు కదా. అందుకోసం మా పైన దయ ఉంచి 19,500 మందికి న్యాయం చేస్తారని ఈ మీడియా ద్వారా మీకు విన్నవించుకుంటున్నామన్నా. జై తెలంగాణ. ముందుగా మీడియాకు నమస్కారం అండి. మేము సమగ్ర శిక్ష ఉద్యోగులము, 19,000 పైగా మేము ఉన్నాము ఉద్యోగులము. అయితే ఇక్కడ ఎంఆర్సీ స్థాయిలో పనులు చేసేటప్పుడు ఒక్క రెగ్యులర్ వాళ్ళంటూ ఎవరూ లేరు. మొత్తం తెలంగాణ స్టేట్ లెవెల్ అయినా ఒక 17 మంది ఎంఈఓలు మాత్రమే ఉన్నారు. మిగతాదంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మండల విద్యా వనరుల కేంద్రం మొత్తం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల మీదనే పనులు జరుగుతూ ఉన్నవి. మేము 2004 అంటే దాదాపుగా ఇప్పుడు 20 సంవత్సరాల నుండి విధులు నిర్వర్తిస్తూ వస్తున్నాము. మా జీతం మాత్రం కనీసం 20,000 కూడా లేకుండా భద్రత లేని బతుకులు బతుకుతున్నాము. నా పేరు ఇప్పుడు మన గవర్నమెంట్కు మీ సమస్యను తీసుకెళ్ళరా? మంత్రులకు కానీ ఎవరికైనా తీసుకెళ్ళిరా? ఏం గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన ఉంది? మేము అందరి నాయకులకు కూడా మేము ధర్నా చేస్తున్నది అనేది మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్పినాము. ఎంతసేపు కానీ పిలిచి గత ప్రభుత్వము అప్పులు చేసింది, అప్పులు తీర్చడానికే మా దగ్గర అమౌంట్ లేదనే విషయం మీకు తెలుసు కదా, మెల్లగా నెరవేరుస్తాము, మీ కోరికలు అన్ని కాడనే వస్తున్నారు. కానీ ఒక జీవో ఇవ్వండి. 15-16 రోజుల నుండి ఆడపిల్లలందరము రోడ్ల మీద పడి సంటి పిల్లలను తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం ఒక్కసారి దిగి వచ్చి మాతో చర్చలు జరపకుండా మెల్లగా చేసామని అంటున్నారు. 20 ఏళ్ళ నుండి మేము తిండికి సరిపోని కడుపు నిండా తినలేని పరిస్థితులలో ఇప్పుడు ఉన్న రేట్లు 1,00,000 రూపాయల జీతం అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ 100 రూపాయల టమాటాలు కొని తినాల్సిందే. 20,000 జీతం లేని మేము 100 రూపాయల టమాటాలు కొని తినాల్సిందే. మా పిల్లలకు కూడా కనీసం కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితి, పిల్లలకు మంచి విద్యా వసతులు లేని పరిస్థితి మాది. ఒక పెద్ద జబ్బు వస్తే చూపించుకోలేని పరిస్థితి, ఒక పెద్ద జబ్బు వస్తే శ్మశానానికి పోవడం తప్పిస్తే కొంత అమౌంట్ ఎవరు కూడా హెల్ప్ చేసే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాము. మా సమస్యలన్నీ కూడా ఈ మీడియా ద్వారా సీఎం దృష్టికి పోవాలని, మా సమస్యలన్నీ నెరవేర్చాలని, మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటిదంటే మండల విద్యా వనరులలో అసలు రెగ్యులర్ ఎంప్లాయీ అంటే ఎవరూ లేరు. మొత్తం మేము కాంట్రాక్టు ఈ సమగ్ర శిక్షా ఉద్యోగులమే పనిచేస్తూ విద్యా వ్యవస్థ నడుస్తున్నది దాదాపు మొత్తం తెలంగాణ అంతా కూడా. గవర్నమెంట్ పిల్లలకు కావాల్సిన మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పనులు కానీ, యూనిఫామ్లు కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, జావా కానీ, వీళ్ళకి టీచర్లను నియమించే క్యాడర్స్కి సంబంధించి కానీ, పిల్లలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ, యూడెస్పేస్ కానీ, ఆధార్ కానీ అన్నీ కూడా మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చేస్తున్నాము. మరి మాకున్న శక్తిని మొత్తం ఈ విద్యా వ్యవస్థలో దారపోస్తున్నాము. మమ్మల్ని ఎందుకు పట్టించుకోదు గవర్నమెంట్? మాకెందుకు న్యాయం చేయాలి కదా. మరి రేవంత్ గారు పోయినసారి ధర్నా చేసినప్పుడు అన్నాడు కదా, ఆడబిడ్డలు చెట్ల కింద, పుట్టల కింద, టెంట్ల కింద
ఉంటే నాకు బాధ అనిపిస్తుంది అని అన్నారు. ఇప్పుడెందుకు బాధ అనిపిస్తలేదు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నారు, మరి ఇప్పుడు కూడా బాధ అనిపించాలి కదా. మరి మా దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడగలరు. ఈ పిల్లలందరూ మా తెలంగాణ పిల్లలు, వీళ్ళకి న్యాయం చేస్తా, నేను ఆడపిల్లలది ఈ బాధ నేను గమనిస్తున్నా అని దిగివచ్చి మాకు సమస్య పరిష్కారం చేయాలనేది మా కోరిక. మాకు ముఖ్యంగా రెగ్యులరైజ్ చేయాలి. మా అంతలోపు ఒకవేళ అమౌంట్ లేదు, బడ్జెట్ తక్కువ ఉంది అని అంటే మాకు పే స్కేల్ జీవోనన్ని ఇచ్చి ఈ టెంట్ల కింద నుండి మమ్మల్ని విధులలోకి తీసుకుపోవాలని ఈ మీడియా ద్వారా సీఎం గారికి మా యొక్క కష్టాలన్నీ కూడా తెలియజేసి మాకు సమస్య పరిష్కారం కావాలని కోరుతున్నాము. ఇంకొకటి కేజీబీలో ఉన్న పిల్లలందరూ కూడా బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు, ఆర్ఫాన్స్, సెమీ ఆర్ఫాన్స్ పిల్లలు, వాళ్ళు టీచర్లు లేక 15 రోజుల నుండి విద్య లేక బాధపడుతుంటే గవర్నమెంట్ ఎక్కడ స్పందిస్తుంది? అసలు ఎక్కడ న్యాయం చేస్తుంది? విద్యా వ్యవస్థ మొత్తం మంత్రి దగ్గరనే ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకుంటలేదు? అంటే పిల్లలకు చదువు అవసరం లేదా? ఉన్న ఒక్కొక్క కేజీబీలు ఉన్న 20 మంది టీచర్లు బయటకు వచ్చి సమ్మె చేస్తుంటే గవర్నమెంట్ నుండి ఉన్న 2 టీచర్లను కేజీబీలో పంపిస్తే విద్య ఎట్లా అందుతుంది? సరే, ఆ 2 టీచర్లు పోయినారు. ఆ 2 టీచర్లు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చెప్పిన విద్య, అక్కడ గవర్నమెంట్ స్కూల్లో విద్య చెప్తున్నారు కదా, మరి ఆ పిల్లలు లాస్ అయితే లేరా? అది ఎట్లా న్యాయం చేసినట్టు? వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడున్న పిల్లలు నష్టపోతున్నారు కదా, అదెందుకు గవర్నమెంట్ గమనిస్తలేదు? అన్ని గమనించాలి కదా. మేము ఇక్కడ ఆల్టర్నేటివ్ సదుపాయాలు కల్పిస్తున్నామని, ఆల్టర్నేటివ్ సదుపాయాలు కల్పించినప్పుడు అక్కడ కూడా పిల్లలు నష్టపోతున్నారు. ఆ విషయం కూడా గమనించాలి. మా సమగ్ర శిక్ష ఉద్యోగులము 19,600 పైగా ఉన్నాము. మా అందరి ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకొని మాకు రెగ్యులరైజ్ కావాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. సీఎం గారు, సీఎం గారు, we want, 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 we want. సీఎం గారు, సీఎం గారు, సీఎం గారు, సీఎం గారు, సీఎం గారు, మీరిచ్చిన మాటే కదా రెగ్యులరైజ్ చేస్తామని, మీరిచ్చిన మాటే కదా రెగ్యులరైజ్ చేస్తామని, మీరిచ్చిన మాటే కదా రెగ్యులరైజ్ చేస్తామని, మీరిచ్చిన మాటే కదా రెగ్యులరైజ్ చేస్తామని. we want, we want, we want, రెగ్యులర్గా పనిచేస్తున్నాం సార్. మేము గత 21 సంవత్సరాల నుంచి ఈ యొక్క పాఠశాలలో మేము పనిచేయడం జరుగుతుంది. కానీ మాకు ఎవరి ఇయర్ కూడా గండమే సార్ ఉద్యోగం అనేటువంటిది. టెన్షన్తో బతకడం అవుతుంది. చాలామంది సిఆర్టీలు, చాలామంది గిరిజనాశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు ఉద్యోగ భద్రత లేక ఇప్పటికీ 61 సంవత్సరాలకి దగ్గరగా ఉంటూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి కుటుంబాన్ని పోషించుకోవడానికి దీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఇక్కడ మీరు దయచేసి చెప్తున్నాము, మీ యొక్క మీడియా ప్రకంగా మేము తెలియజేస్తున్నాం సీఎం గారికి, అయ్యా మేము పనిచేయబట్టి ఇప్పటికీ 21 సంవత్సరాలు అవుతున్నది మా దాంట్లో పనిచేయబట్టి సిఆర్టీ టీచర్లు. మీరు దయచేసి ఇంతవరకు మాకు మినిమం టైం స్కేల్ గతి లేదు. మా దాంట్లో రెగ్యులరేషన్కి కూడా అర్హత, రెగ్యులరేషన్కి అయినటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో అయినటువంటి రెగ్యులరేషన్ కూడా మా డిపార్ట్మెంట్లో కాలేదు. మేము 2,300 మంది పనిచేస్తున్నాము. మీ కనీసము మహిళా సిఆర్టీ టీచర్లకు కూడా 27 CLs అనేటువంటివి కూడా లేవు. అదేవిధంగా ప్రస్తుతి సెలవులు అనేటువంటివి కూడా గతి లేదు. రోడ్డు మీద చచ్చిపోతే దిక్కు దివాన లేని పరిస్థితి అయ్యా మా బతుకులు. కనీసం మీరు దయచేసి మా యొక్క న్యాయపరమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లని మీరు సమాన పనికి సమాన వేతనము, అదేవిధంగా 2,300 మందిని ఏకదాటిపైన ఒకటేసారి రెగ్యులరేషన్ చేస్తానని చెప్పడము, అది చేయాలి. ఇంకొక విషయము, సిఆర్టీలకు 12 నెలల జీతం కల్పిస్తూ అదేవిధంగా మనకి మినిమం టైం స్కేల్ అనేటువంటిది ఖచ్చితంగా రెగ్యులర్ టీచర్లకు ఏ విధంగా అయితే మీరు వాళ్ళకి అర్హతలతో డిఏ హెచ్ఆర్ఏ ఏ విధంగా కల్పిస్తున్నారో అదేవిధంగా మినిమం టైం స్కేల్తో పాటు హెచ్ఆర్ఏ డిఏలు కూడా మా కూడా కల్పించాలి. అదేవిధంగా మీరు మా యొక్క బ్రతుకులని మేము ఇప్పటికీ నోటిఫికేషన్లు చేస్తే రాయడానికి కూడా మాకు విద్యా అర్హతలు ఉన్నప్పటికీ వయసు అనేటువంటిది లేక చాలామంది ఉపాధ్యాయులం అనేటువంటిది ఏజ్ బార్ అయ్యి కూడా మేము బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నాము. కాబట్టి మీరు తక్షణమే మాకు సమాన పనికి సమాన వేతనము లేదా 2,300 మందికి రెగ్యులరేషన్ ఒకటే ఏకదాటిపైన మీరు చేయాలని చెప్పేసి ఈ మీడియా ప్రముఖంగా మేము సీఎం గారికి వినతి తెలియజేస్తున్నాము. దయచేసి మీరు మా డిమాండ్లను నెరవేర్చాలి. ఒకవేళ నెరవేర్చినట్లయితే అమరణ నిరాహార దీక్ష కూడా పూనుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క ధర్నా ప్రముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము.